తన కూతురు సుస్మిత చేసిన కామెంట్లపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సరికాదన్నారు కొండా సురేఖ. కుటుంబ ప్రతిపాదనక వివరణ కోరడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. ఇక సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సమంజసం కాదని, సహజ న్యాయం స్ఫూర్తికి విరుద్దమని వివరించారు కొండా సురేఖ. ఇక ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. ఎస్ వేణు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్న తన బర్త్డే వేడుకల్లో భాగంగా పరకాలలో తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ నోటీసు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు, ఏంటి అనేది 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులకు తన వివరణతో కూడిన లేఖను ఈ రోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ పంపించారు. ఇక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి ఇక తన వివరణలో లేఖను మల్లు రవికి పంపించి ఇక తన వివరణను పై స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు చూస్తే ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీచ్కొండలో తన కూతురు సుస్మితా పటేల్ ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని చెప్పి కూడా ఈ లేఖ వివరించారు. ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. ఇక కుటుంబం బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలన్న ఏ ప్రతిపాదన ఆ వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఇక తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలుగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఈ లేఖను వివరించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమాలపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి తనకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఇటు టీపీసీసీ ఇచ్చినటువంటి లేఖకు మంత్రి స్పందించారు. అయితే మనం ఇందులో గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ఎక్కడ కూడా తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలను మంత్రి ఖండించలేదు. ఒకవైపు ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి మంత్రి ఈ ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన సందర్భంలో తన బాధ్యతగా ప్రభుత్వంలో కొనసాగుతున్నందుకు ఖండించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలను ఖండించినట్లు కూడా ఈ లేఖలో లేదు అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మిగతా మంత్రులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకైతే స్పందించలేదు. అయితే ఏదైతే తన వివరణ ఇచ్చింది కానీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం తన ఖండించడం కానీ ఎలాంటి కూడా చేయలేదు. అయితే ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యత వహిస్తాను అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. వేణుగోపాల్, అయితే కొండా సురేఖ ఇచ్చిన వివరణకు సంబంధించి టీపీసీసీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే ఇదే అంశంపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించము, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా కానీ నాయకుల తీరు మారడం లేదు. ఇక రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నెలకొన్నటువంటి వివాదాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక పార్టీని ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటే మాత్రం చేయి దాటిపోయే పరిస్థితి ఉందని గమనించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు ఇటు వారందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇక ఇదే అంశం అంటే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో
వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిపై ఇటు ఏఐసిసి కూడా ఆరా చేసింది. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటిపైన కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసి నుండి వివరాలు కూడా కోరడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇటు టీపీసీసీ అధ్యక్షుడు కూడా వివిధ జిల్లాల్లో జరిగిన సంఘటనలన్నిటిపైన కూడా ఇటు పార్టీ హైకమాండ్ కూడా నివేదిక రూపంలో ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం ఏదైతే ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చెప్పేసి కస్టడీ ప్రభాకర్ పై కూడా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఇక అదే బాటలో రానున్న రోజుల్లో ఎవరైతే పార్టీ లైన్ రాస్తారో ఇక చూస్తూ ఊరుకోబోము అనేటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా కూడా ఇది పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి అయితే ఇప్పుడు వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు అన్నిటిపైన కూడా ఇక ఏఐసిసి నివేదిక కోరుతుంది. ఖచ్చితంగా వీటన్నిటికీ పైన కూడా చర్యలు తీసుకుంటారనేటువంటి చర్చ కూడా పార్టీ మధ్య జరుగుతుంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.